ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని. ఎందుకు అంటే తెలంగాణలో పురపాలక శాఖ మంత్రి ఎవరు సార్ చెప్పాలి. మీరు నిత్యం జిహెచ్ఎంసీ పరిధిలో, హెచ్ఎండి పరిధిలో చుట్టూన్న మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్, జిల్లాలలో చట్టాలను ఉల్లంఘించి అవినీతి అధికారులు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని ఎన్నో వాస్తవాలు, ఎన్నో వార్తా కథనాలు ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా వచ్చినా స్పందించడం లేదు. కాబట్టి అందుకని ప్రశ్నిస్తున్నాము. పురపాలక శాఖ మంత్రి ఎవరు అసలు ఉన్నాడు? అసలు పురపాలక శాఖ మంత్రి చెప్పండి. వేల కోట్లలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గండి కొడుతున్నారు. అవి ఎవరి జేబులో పోతున్నాయంటే అవినీతి అధికారుల జేబులోకి, ప్రజాప్రతినిధుల జేబులోకి పోతున్నాయి. ఛాలెంజ్ చేస్తున్నాం మేము. ఉదాహరణకు జిహెచ్ఎంసీ పరిధిలో ఎల్బినార్ జోనల్ కమిషనర్ పరిధిలో, అలాగే కుకట్పల్లి, శేలింగంపల్లి అంటే జోనల్ కమిషనర్ చెప్తున్నాను. ఈ పరిధిలో ఉన్న డిప్యూటీ కమిషనర్ అందరూ కూడా కౌంటరింగ్ లో అవినీతి చేస్తున్నారు. సాక్షాత్ సార్ చూపిస్తాం, ఛాలెంజ్ చేస్తున్నాం. చూడండి, వందలలో ఐటీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగితే కూడా ఇవ్వట్లేదు. అంటే అవినీతి జరిగింది. ఇది చాలా మేము వాస్తవంగా చెప్తున్నాము. ఉప్పల్ సర్కిల్ అయితే చెప్పలేదు. మాకు అందిన ఫిర్యాదులంటే మేము అధికారులను నిలదీస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. అక్రమ నిర్మాణించి ఏ ఒక్క దాని కూడా స్పందించడం లేదు. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పడితే వందలలో పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకు అంటే అవినీతి చేస్తున్నారు. అనుమతి ఒకలా ఉన్నది, నిర్మాణం ఒకలా ఉంటుంది. అన్ని జిహెచ్ఎంసీ పరిధిలో, అన్ని సర్కిళ్లలో వీరికి అండదండలు ఎవరున్నారు? ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్లస్ జిహెచ్ఎంసీలో ఉన్నతాధికారులు ఎవరు ఉన్నారు. వీళ్ళందరి మీద మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకోటి, ఈ యొక్క అవినీతిలో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్రం, స్థానిక కార్పొరేటర్ రాష్ట్రం కూడా ఉంది అని మేము అంటున్నాము, ప్రశ్నిస్తాం. ఎందుకంటే వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి వాళ్ళు స్పందించలేదు. ఇక్కడ ఉన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ గారికి ఆయన ఏ స్పందించారు. ట్విట్టర్ ద్వారా ఎన్నో వస్తున్నాయి ఫిర్యాదులు, అక్రమ నిర్మాణాలు. జిహెచ్ఎంసీ కమిషనర్ మేడం అస్సలు స్పందించారు. మరి ఎందుకున్నారు మీరు? ఇంకోటి, ముఖ్యమంత్రి గారు తెలంగాణ నిరుద్యోగ సమస్య చాలా ఉంది కాబట్టి నిరుద్యోగ పని చేయండి. ఇంతకుముందు గతంలో ఎన్నోసార్లు చెప్పాను. సెక్రటరియట్ లో చాలా ప్లేస్ ఉంది ఖాళీగా. అందులో ఒక నిరుద్యోగులకు మినిమం అంటే జిహెచ్ఎంసీలో ఈ అక్రమాల గురించి ఒక కాల్ సెంటర్ పెట్టి 1000 మంది కన్నా తక్షణం 1000 మందికి ఉపాధి కల్పించండి. ఎందుకంటే లక్షల్లో జీతాలు తీసుకుంటున్న అవినీతి అధికారులను ప్రోత్సహిస్తున్నారు మీరు. అలాగే నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు. నిరుద్యోగం పెట్టండి, మేమందరం వాళ్ళకి ఆదరణతో సహిస్తాము. తక్షణమే ఈ యొక్క అవినీతి అధికారులు చర్యలు తీసుకునేలాగా మీరు ఒక కార్యాచరణ రూపొందించండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాము, అవినీతి అధికారులు చాలా ఉన్నారు జిహెచ్ఎంసీ టౌన్ లైన్లలో. ఎందుకు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వారి జేబులోకి పోతుంది. చెప్తున్నాం కదా, ఉప్పల్ సర్కిల్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగిన ఏ సమాచారం ఇవ్వడం లేదు. దీని మీద తక్షణం చర్యలు తీసుకోండి. మీ దృష్టికి తీసుకొచ్చాము, సీఎం ఆఫీసులు ఇచ్చాము. ఆయన కూడా స్పందన లేదు. మోడ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ దాని కిషోర్ సార్ గారు కూడా ఇచ్చాము, ఆయన కూడా స్పందన లేదు. తక్షణమే ఈ కార్యాలయం ఇచ్చిన వాటి మీద మీరు విచారణ చేయించి అధికారులను చర్యలు తీసుకోవాలని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది. కాబట్టి కృష్ణమోహన్ ప్రజా